హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను బెండకాయ కూర చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయలను కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బెండకాయలని కలుపుకోవాలి. బెండకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగును కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికించేటప్పుడే మీకు కావాలంటే 1 స్పూన్ గరం మసాలా కానీ, కసూరి మేతి కానీ వేసుకోవచ్చు. చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.